హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మెంతికూరతో అయితే కర్రీ చేశానండి. ఆల్రెడీ పాలకూరతో కూడా కర్రీ చేసి పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. పాలకూర కన్నా మెంతికూర కర్రీ చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోతాము. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా స్టీల్ కడాయి అయితే ఇలాగ లోతుకున్న కడాయి అయితే పెట్టుకోవాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత వెల్లుల్లి తురుము ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి తురుము అయితే వేసానండి. ఇది వెల్లుల్లి తురుము ఆయిల్ అయితే వేయించుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను. 2 మెంతికూర కట్టలు తీసుకున్నాను నేను. కర్రీకి కొంచెం మెంతికూర ఎక్కువ కావాలి కాబట్టి. ఇంకా 2 కట్టలు అయితే తీసుకున్నానండి. ఇలాగ నీట్‌గా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మెంతికూరని ఫ్రై చేసుకోవాలి. మనకి మెంతికూర కొంచెం చేదైతే వస్తుంది ఫ్రై అవ్వకపోతేని ఎక్కువసేపు ఉడికినా చిరు చేదు అనేది వస్తుంది. ఇంకా మెంతికూరలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి. మెంతికూరలో వాటర్ లేకుండా మనం డ్రైగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని మెంతికూరని అయితే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అయితే వచ్చేస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది, త్వరగా ఫ్రై అయిపోతుంది. వాటర్ లేకుండా డ్రైగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి. చూడండి అసలే వాటర్ లేదు. ముందుగా వాటర్ వస్తుంది, ఇప్పుడు వాటర్ అయితే లేదు. ఇంకా మెంతికూర అయితే ఫ్రై అయిపోయిందండి. ఇంకా మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. ఇలా ఉండాలి, మెంతికూర ఇలా ఫ్రై అవ్వాలి. మనము 2 కట్టలు తీసుకున్నాం కాబట్టి ఇంత వచ్చింది. ఒక కట్టతో అయితే కర్రీ అయితే కొంచెమే అవుతుంది. 2 కట్టలతో అయితే కర్రీ అయితే నలుగురికైనా సరిపోతుందండి. ఇంకా ఫ్రై అయిపోయింది మెంతికూర. ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆకుకూరలో ఆయిల్ ఎక్కువ పడిన అవసరం లేదండి, తక్కువనే పడుతుంది. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ వెల్లుల్లి తురుము అయితే ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి తురుము అయితే వేసానండి. వెల్లుల్లి తురుము కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర అయితే టేస్టీగా ఉంటుంది. ఇంకా వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, అలాగే ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అది లైట్గా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ అలాగే గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను. కొంచెం అల్లం తురుము కూడా వేసుకున్నానండి. కొంచెం ఒక టీ స్పూను అల్లం తురుము అయితే వేసుకున్నానండి. అది ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. ఈ కారం కొంచెం స్పైసీ తక్కువగా ఉంటుందండి, అందుకే 2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వాటర్ వేయకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. 3 మీడియం సైజు టమాటాలు అయితే తీసుకున్నానండి. కట్ చేసి ఇలాగా కర్రీలో అయితే వేసుకుంటున్నాను. 3 మీడియం సైజు టమాటాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. టమాటాలు కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. దీంట్లోకి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకా టమాటాలు అయితే ఉడికి వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి టమాటాలు కూడా మెత్తగా ఉడుకుతాయండి. ఇంక ఇదైతే మనము వేరే పక్కకి పెట్టుకుని దీంట్లో కోసం, ఈ కర్రీలో కోసం, గ్రేవీ కోసం అయితే కొన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా చిన్న మూకుడైతే పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేయించుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అయితే నువ్వులైతే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎగస్ట్రాగా కొన్ని అయితే వేసాను. ఇవి కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి వేపిన శనగపప్పు అయితే వేసానండి. ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి, వేపిన శనగపప్పు. ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి. ఇంకా ఈ లోగలో మనకి ఇది టమాటాలు కూడా మెత్తగా బాగా ఉడికిపోయి చూడండి, గ్రేవీ ఎంత బాగుందో, మెత్తగా ఉడికిపోయాయి టమాటాలు కూడా. ఇంకా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నానండి. పల్లి నువ్వులు పేస్ట్ అయితే వేసేసాను. ఇంకా మిక్సీ జార్లోకి వాటర్ వేసుకుని ఇంకా వాటర్ కూడా వేసేసాను.
ఈ పేస్ట్ అనేది కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుందండి, చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కర్రీ, మెంతికూర అలాగా దీంట్లో వేసినవన్నీ హెల్దీయే. ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని అయితే కలుపుకోవాలి. మంచి అరోమా అయితే వస్తుంది. పల్లీలు నువ్వులు పేస్ట్ పట్టి వేసాం కదండి, కలుపుతుంటే మంచి వాసన. వెల్లుల్లి కూడా వేసాము దీంట్లోని. మంచిగా ఉండదు కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. మనం వేసినప్పుడు తెల్లగా ఉంటుంది కర్రీ, మనం ఇలా కలుపుతూ ఉంటే రెడ్ కలర్లోకి వస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే తెల్లగా ఉన్న కర్రీని రెడ్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇంకా కర్రీ దగ్గరికి పడిపోయింది, ఇంకా చిక్కబడిపోతుంది. ఇలాగా రెడ్ కలర్ వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. దీంట్లోనే ఇంకా గరం మసాలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసాను. ఇప్పుడే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర లేదు, ఇంకా నేనైతే స్కిప్ చేశాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి ఈ గ్రేవీ ఉడికేంత వరకు. ఇప్పుడైతే మెంతికూర అయితే ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర అయితే వేసేసుకున్నాను. మెంతికూర ఈ గ్రేవీలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది కలుపుకోవటం కొంచెం టైం పడుతుందండి, ఇప్పుడే కొంచెం టైం పడుతుంది. ఇంకా మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెంతికూర వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే 1/2 కప్పు వాటర్ అయితే వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం పల్చగా ఉంటుంది కర్రీ, మరీ చిక్కగా గట్టిగా అయిపోతుంది వాటర్ వేసుకోకపోతే. కొంచెం వాటర్ వేసుకుని కొంచెం లూజ్గా అయితే ఉండాలి కర్రీ. చూడండి, కర్రీ అనేది ఇలా ఉండాలి, లూజ్గా. చూసారా, రెడ్ కలర్లోకి వచ్చేసింది కర్రీ అంతా. వైట్ కలర్లో ఉన్న కర్రీ అంతా రెడ్ కలర్లోకి వచ్చేసింది. కలుపుకుంటూ ఉండాలండి కర్రీని మెంతికూర వేసిన తర్వాత. చాలా బాగుంటుందండి కర్రీ, చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా సూపరు. రోటీస్లోకి కానీ చాలా బాగుంది. రైస్లోకి అయితే వేసుకున్నాం మేము, చాలా బాగుంది. పప్పు తిన్న టేస్ట్ అయితే వచ్చిందండి మాకు, చాలా బాగుంది. వెల్లుల్లి ఫ్లేవర్ అయితే బాగా తగిలింది. వెల్లుల్లి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. నేను 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి అయితేనే వేసాను. ఇంకా ఎక్స్ట్రాగా 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇంకా కర్రీ అయితే ఇంకా దగ్గర పడిపోయిందండి. ఇంకా లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేశాను. గీ వేసుకుని కలుపుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవటమే. గీ లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఉండాలండి కర్రీ, మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా కొంచెం చిక్కగా ఉండాలి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి కర్రీ. టేస్టీ మెంతికూర వెల్లుల్లి మెంతికూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మా వీడియో ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఉంటాను. ఓకే, బాయ్.